హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు 17th ఏషియన్ ఇండియా వర్చువల్ సమ్మిట్ వార్తల్లో నిలిచింది. భారత ప్రధాని ఏమని ప్రసంగించారు, దానికి సంబంధించిన అంశాలు, మరియు భారత్ రష్యా రక్షణ ఒప్పందాలు ఈరోజు ప్రముఖంగా అన్ని వార్తాపత్రికలు కనబడడం జరిగింది. ఏ అంశాల్లో రెండు దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి, రానున్న ఒప్పందాలు ఏంటి, దీనికి సంబంధించిన అంశాలు, మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించబోతున్న మిషన్ రోజ్గర్ కార్యక్రమం. సో రానున్న 5 నెలల్లో రాష్ట్రంలోని దాదాపు 50 లక్షల మంది యువతకి ఉపాధి అవకాశాల సృష్టి, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, మరియు ఉత్తరప్రదేశ్లోని ఒక వెట్లాండ్ ఈరోజు వార్తలు నిలిచింది, రామ్సార్ సైట్ సంబంధిత అంశంతో దానికి సంబంధించిన అంశాలు. మరి ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి శాండల్వుడ్ మ్యూజియం ఏర్పాటు మైసూర్కి సంబంధించి వార్తలు నిలిచింది మొట్టమొదటిసారిగా. సో దీనికి సంబంధించిన అంశాలు, మరియు ఆపరేషన్ గ్రీన్స్కి సంబంధించి ఈశాన్య రాష్ట్రాలు వార్తలు నిలిచాయి, మరియు ఐఎన్ఎస్ వాగిర్, మరియు వీటితో పాటు వార్తలు నిలిచిన రాష్ట్రీయ అంశాలు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకి నైపుణ్యాభివృద్ధిని కలిగజేయడానికి వివిధ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. దాదాపు 4 సంస్థలు ఈరోజు వార్తలు ఇచ్చాయి, దానికి సంబంధించిన అంశాలు. మరి ఈరోజు వైఎస్ఆర్ చేయూత పథకంలో భాగంగా 2వ విడత నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది, 510 కోట్ల రూపాయలను. మరియు ఇండియన్ ఫోటో ఫెస్టివల్ 6th ఇండియన్ ఫోటో ఫెస్టివల్ వేదికగా తెలంగాణ వార్తలు నిలిచింది. నిన్న ప్రారంభమైన ఏ సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి, దీనికి సంబంధించిన అంశాలు. మరియు దీపావళి టపాసులపై నిషేధం విధిస్తున్న రాష్ట్రాల జాబితాలో చేరిన తెలంగాణ. మరియు దీంతో పాటు వార్తల వ్యక్తులు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈరోజు సోను సూద్ వార్తలు నిలిచాడు. తరచూ మనం చూస్తున్నాం, కరోనా పరిస్థితుల కాలంలో చాలాసార్లు చూస్తాము. ఈరోజు సోను సూద్ తన యొక్క ఆటోబయోగ్రఫీ పుస్తకంతో వార్తలు నిలిచారు, దానికి సంబంధించిన అంశాలు, మరియు మిస్లేనియస్ అంశాలు, మిస్లేనియస్ వ్యక్తులు, వీరందరి గురించి ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. సో ముందుగా ఏషియన్ ఇండియా వర్చువల్ సమ్మిట్, ఏషియన్ ఇండియా వర్చువల్ సమ్మిట్ 17th వర్చువల్ సమ్మిట్ నిన్న ప్రారంభమైంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఏదైనా పదం కానీ, ఏదైనా అబ్రివేషన్ కానీ, యాక్రోనిమ్ కానీ ఉంటే దాని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఆ ఫుల్ ఫామ్ అర్థం చూడండి, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. సో ఏషియన్ అంటున్నాను, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, ఏషియన్. సో అలా అసోసియేషన్ అంటే ఏంటి, ఒక గ్రూప్, ఒక సమాఖ్య. ఆసియా ఖండంలోని సౌత్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న దేశాల కూటమి. సో అలా సౌత్ ఈస్ట్ ప్రాంతం, ఆసియా ఖండంలో ఆగ్నేయ ప్రాంతంలో ఏ దేశాలు అయితే ఉన్నాయో ఆ దేశాల యొక్క కూటమి ఏషియన్. సో వరల్డ్ మ్యాప్ పైన మన గ్రిప్ ఉంటే సౌత్ ఈస్ట్ ప్రాంతంలో ఉన్న ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో అవి అందరూ సభ్య దేశాలుగా ఉంటాయి. సో అలా వరల్డ్ మ్యాప్ పైన పట్టు బిగించండి, ఖచ్చితంగా చూడండి వరల్డ్ మ్యాప్, ఏ దేశం ఎక్కడ ఉంటుంది, దాని సరిహద్దులో ఏ దేశాలు ఉంటాయి, ఏ కెనాల్ వెళ్తుంది, లేదా ఏ పాసెస్ ఉంటాయి, ఏ సముద్రానికి సరిహద్దులో ఉంటాయి. సో ఇలాంటి అంశాలు ఖచ్చితంగా చూడండి. సో అలా సౌత్ ఈస్ట్ దేశాలకు సంబంధించి ఒక కూటమి ఈరోజు వార్తలు ఇచ్చింది. అండ్ ఈ దేశాల కూటమిలో భారత్ సభ్యత్వం కాదు, కానీ భారతదేశం ఏషియన్ గ్రూపింగ్ దేశాలతో చాలా వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తుంది. ఆల్మోస్ట్ 68.9 బిలియన్ ట్రేడ్ చేస్తుంది భారత్కి మరియు ఏషియన్ గ్రూపాల మధ్యలో ట్రేడింగ్. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఏషియన్ గ్రూపింగ్ దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం 10 దేశాలు ఉన్నాయి. ఆ 10 దేశాల్లో ఉండే జనాభా 680 మిలియన్లు. సో 680 మిలియన్ల జనాభా ఏషియన్ గ్రూప్ లో నివసిస్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఏషియన్ గ్రూప్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 10 దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థను మనం తీసుకుంటే దాదాపు 2.8 ట్రిలియన్ జీడిపి, 2.8 ట్రిలియన్ జీడిపి, 680 మిలియన్ జనాభా ప్రజలు ఉన్న ఏషియన్ గ్రూపింగ్కి సంబంధించి భారతదేశ ప్రధాని నిన్న వర్చువల్గా ప్రారంభమైంది 17th వర్చువల్ సమ్మిట్లో ప్రసంగించారు. అసలు యాక్చువల్గా ఏషియన్ గ్రూపింగ్లో ఏ సభ్య దేశాలు ఉన్నాయి చూద్దాం. యాక్చువల్గా 1967లో ఏర్పడింది ఏషియన్ గ్రూపింగ్. సో అలా 1967 ఆగస్ట్ 8 మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంకాక్ డిక్లరేషన్ అంటారు. బ్యాంకాక్ థాయిలాండ్. సో బ్యాంకాక్ డిక్లరేషన్ లేదా ఏషియన్ డిక్లరేషన్ ఆధారంగా ఏషియన్ గ్రూపింగ్ అనేది వార్తల్లోకి వచ్చింది. 1967 నుండి హెడ్ క్వార్టర్గా బ్యాంకాక్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల బ్యాంకాక్ గురించి మనం తరచూ చూసాం. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రస్తుతం బ్యాంకాక్ థాయిలాండ్ దేశంలో ప్రజలందరూ కూడా అసమ్మతితో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమాన్ని చేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో తను
దిగిపోవాలి, ప్రధానమంత్రి గద్దె దిగాలి, మరియు రాచరిక వ్యవస్థలో సంస్కరణ రావాలి, రాచరిక వ్యవస్థ అంతమవ్వాలి, రాజ్యాంగంలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి థాయిలాండ్లో ప్రజలందరూ రోడ్లపైన బైఠాయించారు. అదంతా దృష్టిలో ఉంచుకొని థాయిలాండ్ ప్రభుత్వము ఇటీవల బ్యాంకాక్ సిటీ మొత్తం కూడా ఎమర్జెన్సీ కండిషన్స్ విధించింది. ఇదంతా చూసాం మనం 15 days బ్యాక్. మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా ఏషియన్ గ్రూప్కి సంబంధించి బ్యాంకాక్ హిస్టారికల్ పర్స్పెక్టివ్, బ్యాంకాక్ డిక్లరేషన్ ఆధారంగా ఏషియన్ గ్రూపింగ్ అనేది అమల్లోకి వచ్చింది. సో ప్రస్తుతం 10 దేశాలు ఉన్నాయి. సో ఆ దేశాలు ఏంటంటే మయన్మార్, థాయిలాండ్, కంబోడియా, సింగపూర్, ఇండోనేషియా, మలేషియా, వియత్నాం, లావోస్, ఫిలిప్పీన్స్, బ్రూనై. సో ఈ 10 దేశాల పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎగ్జామ్లో అడుగుతున్నారు ఏషియన్ గ్రూపింగ్ దేశాల్లో ఉన్న దేశాలని, లేకపోతే G4 దేశాల కూటమి అంటే ఏంటి, G20లో ఉండేవి కామన్గా ఏ కూటమిలో ఉంటాయని, బిమ్స్టెక్ అంటే ఏంటి, బ్రిక్స్ అంటే ఏంటి, వీటి గురించి G7 అంటే ఏంటి, వీటి గురించి ఖచ్చితంగా చూడండి. సో అలా ఏషియన్ గ్రూపింగ్లో 10 దేశాలు ఉన్నాయి. అలా 10 దేశాల్లో ఉండే జనాభా 680 మిలియన్ జనాభా ఉన్నారు. 2.8 ట్రిలియన్ ఎకానమీ గల ఏషియన్ గ్రూపింగ్తో భారతదేశం చాలా ఏళ్ల నుండి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుంది. ఆల్మోస్ట్ $68 బిలియన్ వాణిజ్యం ఈ రెండు ప్రాంతాల మధ్యలో జరుగుతుంది. అండ్ భారత ప్రభుత్వం కూడా లుక్ ఈస్ట్, యాక్ట్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చింది. చూడండి, మనం ఆగ్నేయాసియా దేశాలతో భారతదేశం సత్సంబంధం కొనసాగిస్తుంది. ఈ వేదికగా జరిగిన వర్చువల్ సమ్మిట్లో భారత ప్రధాని ఇవన్నీ ప్రసంగించారు. సో ఏషియన్ గ్రూపింగ్కి భారతదేశం అన్ని రకాల తోడ్పాటునిస్తుంది. అండ్ ప్రస్తుతం ఏషియన్ గ్రూపింగ్ సంబంధించి ఈ వర్చువల్ సమ్మిట్కి ఆతిథ్యం ఇచ్చే దేశము వియత్నాం. ప్రతి సంవత్సరం ఈ 10 దేశాల్లో ఒక్కొక్క దేశము ఆతిథ్యంగా ఇస్తుంది. సో ఈ సంవత్సరం వియత్నాం ఆధ్వర్యంలో జరిగింది ఏషియన్ గ్రూపింగ్ సంబంధించి. ఇందులో భారత ప్రధాని ప్రస్తుతం కోవిడ్-19 పరిస్థితుల కాలంలో ఈ దేశాలకు సంబంధించి ఆర్థిక వ్యవస్థ మరియు పరస్పర సహకారం, భారతదేశం ఎప్పటికైనా కూడా ఈ దేశాలతో సహకారం పొందుతుంది మరియు వాణిజ్య సంబంధాలు కూడా కొనసాగిస్తుందని కొన్ని అంశాలు ప్రస్తావించారు. సో ఖచ్చితంగా ఏషియన్ గ్రూపింగ్ గురించి చూడండి. సో ఇది ఒకటి ఈ రోజున వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఏ సంవత్సరం ఏర్పడింది, బ్యాంకాక్ డిక్లరేషన్, ఇటీవల ఏ దేశాలు ఇందులో వార్తలు నిలుస్తున్నాయి, వీటి గురించి ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ మిషన్ రోజ్గర్. ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆశిస్తూ హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ తగ్గింపు. ఈ ఆఫర్ నవంబర్ 13వ తేదీ నుండి నవంబర్ 16వ తేదీ వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఈరోజు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే యువత ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం వేచి చూస్తున్నారో ఆ యువతను ఉద్దేశించి మరియు స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలు, కార్మికులు అందరి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలి అని చెప్పేసి ఈ దీపావళి సందర్భంగా రాష్ట్రంలో ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నామని చెప్పేసి అధికారిక ప్రకటన చేశారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఆ కార్యక్రమం పేరేంటంటే మిషన్ రోజ్గర్. గుర్తుంచుకోండి పేరు, మిషన్ రోజ్గర్. అండ్ రోజ్గర్ అనే పదం ఎక్కడున్నా గుర్తుంచుకోండి, దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ఎంప్లాయ్మెంట్. ఉపాధి సంబంధిత అంశాలను సూచించాలి అంటే రోజ్గర్ అనే పదాన్ని వాడతాం. సో అలా ఇటీవల మనం చాలా చూస్తున్నాం. రోజ్గర్ కి సంబంధించి, ఉపాధి అవకాశాలకి సంబంధించి ప్రతి రాష్ట్రం కూడా స్థానికులకే ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నాయి. ప్రస్తుతం ఇటీవల కాలంలో కరోనా సంబంధిత పరిస్థితుల తర్వాత ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుగా స్థానికులకు ప్రాధాన్యత ఇస్తుంది, ఆ తర్వాత ఎవరైనా అంటుంది. కారణం ఏంటంటే మనం చూసాము కరోనా ప్రభావము ఒక ప్రాంతం పైన, ఒక రాష్ట్రం పైన, ఒక దేశం పైన చూపించలేదు. ప్రపంచమంతా కూడా కరోనా ప్రభావాన్ని చూపించింది. ఈరోజు కొన్ని లక్షల, కొన్ని కోట్ల మంది ఉపాధి కూడా ప్రశ్నార్థకమయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. అలాంటి కరోనా పరిస్థితుల కాలంలో విధించిన లాక్డౌన్, భారతదేశంలో లాక్డౌన్ విధించింది భారత ప్రభుత్వం. అలాంటి పరిస్థితులు, లాక్డౌన్ పరిస్థితులు ఆర్థిక వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపించాయి. మనం చూసాము, పరిశ్రమలు అన్ని స్తంభించిపోయాయి, కొన్ని పరిశ్రమలు అయితే మూతపడిపోయాయి, ఇప్పటికి కూడా ఓపెన్ అవ్వట్లేదు. ఆర్థిక రంగం మొత్తం కూడా కుదేలైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికులు ఎవరైతే ఉంటారో, స్థానికులు ఇప్పటి వరకు అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. వలస వెళ్ళి ఆయా రాష్ట్రాల్లో చిన్న చిన్న ఉపాధి అవకాశాలను పొంది కన్స్ట్రక్షన్ సెక్టార్లో కానివ్వండి, లేదా గ్రానైట్ సెక్టార్లో, ఇటుక బట్టీలలో చిన్న చిన్న ఉపాధి అవకాశాలు పొంది బ్రతుకుతా ఉన్నారు. వీరిపైన తీవ్ర ప్రభావం చూపించింది కరోనా. ఇలాంటి పరిస్థితుల్లో లాక్డౌన్ కాలంలో ఎవరైతే
వలస కూలీలు ఉన్నారో వారందరి ఉపాధి ప్రశ్నార్థకం వైపు స్వస్థలాలకు చేరుకున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, మన తెలుగు రాష్ట్రాలు ఏపీ తెలంగాణలో హౌసింగ్ సెక్టర్ చూడండి, కన్స్ట్రక్షన్ సెక్టర్, ముఖ్యంగా నిర్మాణ రంగంలో మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, పుట్టి వర్క్ ఉంటుంది, వాల్స్ కి లప్పం అంటాము, లప్పం పని కానీ సీలింగ్ కానివ్వండి, మనం పిఓపి అంటాం. సో అలా పిఓపి సంబంధిత పనులు చేయడానికి ఎక్కువగా యూపీ నుండి వచ్చిన వారే ఉంటారు. యూపీ నుండి వచ్చిన వారు ఎక్కువగా పిఓపి, లప్పం, పుట్టి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. మరియు కొన్ని పరిశ్రమలు చూడండి, గ్రానైట్ సెక్టార్ లేదా ఇటుక బట్టీలు ఉంటాయి. ఇటుక పిల్లలు తయారు చేస్తారు కదా, అలా ఇటుక బట్టీలు ఏవైతే ఉంటాయో అందులో పనిచేసే కార్మికులు ఒడిషా నుండి లేదా యూపీ నుండి, బీహార్ నుండి, జార్ఖండ్ నుండి, ఈ రాష్ట్రాల నుండి వచ్చేసేసి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. మనం రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, వీరు మన రాష్ట్రం వాళ్ళు కాదు, వేరే రాష్ట్రంలో వచ్చినవారు అని చెప్పేసి వాళ్ళకి మన భాష కూడా రాదు, కానీ ఇక్కడ చిన్న ఉపాధి అవకాశాలు పొంది బ్రతుకుతున్నారు. ఇలాంటి వారిపైన కరోనా తీవ్ర ప్రభావం చూపించింది. వీరందరి ఉపాధి అంతా ప్రశ్నార్థకమైంది. కారణం ఏంటి? ఇలాంటి పరిశ్రమలన్నీ నడవట్లేదు. సో వారందరూ కూడా స్వస్థలాలకు చేరుకున్నారు. ఇలా స్వస్థలాలకు చేరుకున్న వలస కూలీలు, కార్మికులు అందరినీ దృష్టిలో ఉంచుకొని ఉపాధి కోల్పోయిన వారు ఎవరైతే ఉన్నారో వారు బ్రతకడమే కష్టమవుతుంది. అందుకోసం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల మనం చాలా చూస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల స్థానికులకే 75% రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలో కూడా కల్పిస్తూ ఇటీవల అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానానికి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, 75% ఫస్ట్ స్థానికులకు ఇవ్వాలి, ఆ తర్వాతే వేరే రాష్ట్రం వారికి ఇవ్వాలన్నారు. అండ్ ఇటీవల ఇంకొక రాష్ట్రం కూడా మహా జాబ్ పోర్టల్ అని చెప్పేసి మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అలా ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం తీసుకొచ్చిన మహాజాబ్ పోర్టల్లో డొమిసైల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయమంటుంది. అంటే ఏంటి? మన నివాస ధృవీకరణ సర్టిఫికేట్ ఉంటుంది కదా, నేను ఈ రాష్ట్రం వాడినే, నేను మహారాష్ట్ర పౌరుడిని అని చెప్పేసి వాళ్ళు ఒక సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అలా మహారాష్ట్ర వారి కోసం మొదటి ప్రాధాన్యత ఇస్తారు అన్నట్టు. అలా ఫస్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా స్థానికులకే ప్రాధాన్యత ఇస్తూ ఇటీవల చాలా కార్యక్రమాలు తీసుకొస్తున్నాయి. రోజ్గార్ సేతు అని చూస్తాము, మనం చాలా ఉపాధి సంబంధిత యాప్లు కానీ ఉపాధి సంబంధిత పథకాల గురించి చూస్తున్నాం. అలా ఎగ్జాంపుల్ కొన్ని రాష్ట్రాలు చెప్పాను. సో అలాంటిదే ఈ రోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మిషన్ రోజ్గర్ అని ఒక పెద్ద కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతోంది. అండ్ దీని టార్గెట్ ఏంటంటే ఈ నవంబర్ 15th or 16th కి ప్రారంభిస్తాం, ఈ దీపావళి తెల్లవారి ప్రారంభిస్తామని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. సో అలా దీపావళి రోజున కానీ దీపావళి తెల్లవారు కానీ ప్రారంభిస్తాము. నవంబర్లో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమము మార్చి 2021 వరకు అమల్లో ఉంటుందంట. అంటే ఆల్మోస్ట్ ఏంటి, ఒక 5 to 6 months అమల్లో ఉంటుంది. సో అలా మార్చి ముగిసేసరికి రాష్ట్రంలో దాదాపు 50 లక్షల మందికి ఉపాధి కల్పిస్తాము. ఇందులో ఎక్కువగా యువత ఉంటారు. ఇప్పటి వరకు ఎక్కడైతే పక్క రాష్ట్రాల్లో చిన్న ఉపాధి అవకాశాలు పొంది బతికారో అలా వలస కార్మికులు వచ్చారు కదా, వీరందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుంది. అండ్ ఏ రంగాల్లో ఇస్తామని కూడా చెప్పారు. ఒకటి ప్రభుత్వ రంగంలో, అంటే ఏంటి, గవర్నమెంట్ జాబ్స్ సంబంధించి నోటిఫికేషన్లు ఇస్తుందంట. చిన్న జాబ్స్ ఉంటాయి, లైన్ మెన్ లాంటివి కానివ్వండి, అలాంటివి. సో అలా ప్రభుత్వ రంగంలో నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తాం. అండ్ ప్రైవేట్ సంస్థలు ఏవైతే ఉంటాయో ప్రైవేట్ సంస్థలకి కూడా ఉత్తర్వులు జారీ చేస్తాము. వారికి ఎలాంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేసినా కూడా వీరు ఒక ప్రొఫార్మా తయారు చేస్తారు, రాష్ట్రంలో ఎంతమంది ఉపాధి అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఇందులో ఏ క్వాలిఫికేషన్ ఆధారంగా ఏ రంగంలో సెటిల్ చేయాలి, ఈ బాధ్యత అంతా కూడా ప్రభుత్వమే తీసుకుంటుంది. ప్రభుత్వ, ప్రైవేటు, మరియు అట్ ద సేమ్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగాలు మనం తరచు వింటూ ఉంటాం. కాంట్రాక్ట్ ఉద్యోగాలు ప్రభుత్వంతో ఒప్పందం ఆధారంగా. సో అలా కాంట్రాక్ట్ ఉద్యోగాలు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యమాలు. అంటే అవుట్ సోర్సింగ్ కోసం ఏం చేస్తారంటే ప్రత్యేకంగా కొన్ని బోర్డులను కూడా ఏర్పాటు చేస్తారట అవుట్ సోర్సింగ్ కోసం నియమించడానికి. సో అలా కొన్ని బోర్డులను ఏర్పాటు చేసి కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ప్రభుత్వ రంగము, ప్రైవేట్ రంగం అన్ని అవకాశాలు ఎక్కడ ఉన్నా కూడా రాష్ట్రంలోని 50 లక్షల మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాము, వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పేసి ఒక అంశాన్ని ఈరోజు ప్రస్తావించారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఉపాధి సంబంధిత అవకాశాలు ఎక్కడ వార్తలు నిలిచినా కూడా వాటి గురించి చూడండి. యాప్లు వస్తున్నాయి, తరచు మీకు చెప్తున్నాను. ఇటీవల రోజ్గార్ సేతు అని చెప్పేసి స్వదేశ్ అనే ఒక ప్రోగ్రామ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో కానివ్వండి, ఇలాంటివి ఏమున్నా కూడా విదేశాల నుండి మన భారతదేశానికి చేరుకున్న కూలీలు కానీ లేకపోతే వలస వారు ఎవరైతే ఉంటారు, ఇప్పటివరకు వెస్టర్న్ కంట్రీస్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పొందిన వారు కూడా కొన్ని ఉపాధి అవకాశాలు పోయి మన భారతదేశం రీచ్ అయ్యారు. సో ఇలాంటి వారందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి భారత ప్రభుత్వం కూడా కొన్ని అంశాలు తీసుకొచ్చింది. స్వదేశ్ అనే ప్రోగ్రాము, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో. సో ఇలాంటివి ఏ వార్తలు ఇచ్చినా వాటన్నిటి గురించి చెప్తున్నాను, అవన్నీ ఒకసారి చూడండి. సో ఈరోజు యూపీకి సంబంధించి అని గుర్తుంచుకోండి, భారతదేశంలో జనాభా పరంగా యూపీలో చాలా బీభత్సంగా ఉంటారు జనాలు. ఆల్మోస్ట్ 20 కోట్ల పైగా ఉంటారు. అంటే యూపీ జనాభాని కనుక మనం డివైడ్ చేస్తే ఒక 4-5 రాష్ట్రాలు, మంచి రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు. అలాంటి యూపీ ప్రభుత్వం ఈరోజు ప్రతిష్టాత్మకంగా మిషన్ రోజ్గర్ అనే ప్రోగ్రాంతో వార్తలు నిలిచింది.
ఇటీవల యూపీ తరచూ ఏ అంశాలతో వార్తలించింది? స్త్రీలపైన దాడులు కానివ్వండి, ఇటీవల మిషన్ శక్తి అని చెప్పేసి ఎక్కువగా రామ్ నామ్ సత్య అనే నినాదాలు వినిపించాయి. అండ్ ఇటీవల కాలంలో ఎక్కువగా లవ్ జిహాద్ సంబంధిత అంశాల విషయంలో కూడా యోగి ఆదిత్యనాథ్ గారు తరచూ వ్యాఖ్యానించారు. మరియు దీంతో పాటు సేఫ్ సిటీ ప్రాజెక్ట్ విషయంలో కానివ్వండి, సేఫ్టీ కంట్రోల్ రూమ్స్ కానివ్వండి, మహిళల కోసం సేఫ్టీ గ్లాస్ రూమ్స్ కానివ్వండి, తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది. ఈరోజు యూపీ ఉపాధి సంబంధిత అంశాలతో వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. అండ్ యూపీకి సంబంధించి ఇంకొక అంశం ఈ రోజున హైదర్పూర్ వెట్లాండ్, ఇది కూడా యూపీకి సంబంధించింది. హైదర్పూర్ వెట్లాండ్ అంటే చిత్తడి నేల, సో బురద నేలలు అంటాం మనం. సో అలా హైదర్పూర్ వెట్లాండ్ ఎక్కడ ఉంది అంటే ముజఫర్ నగర్ డిస్టిక్ లో ఉంది. ముజఫర్ నగర్. సో ముజఫర్ నగర్ డిస్టిక్ గురించి కూడా ఒకసారి చెప్పాను ఒక న్యూస్ లో. సో ముజఫర్ నగర్ ఎక్కడ ఉంది? యూపీ రాష్ట్రంలో ఉన్న ముజఫర్ నగర్ డిస్టిక్ లో ఉన్న హైదర్పూర్ వెట్లాండ్ ఈ రోజు వార్తలు నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, ఈ వెట్లాండ్ ఏ నది పరివాహక ప్రాంతంలో ఉంటుంది, ఏ నది పరిసర ప్రాంతాల్లో ఉంటుందంటే గంగా నది. యూపీ అనగానే గుర్తుంచుకోండి, యూపీ కానివ్వండి, కొన్ని రాష్ట్రాలు ఉంటాయి, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ కానివ్వండి, గంగా నది పరివాహక ప్రాంతం. సో అలా గంగా నది మరియు సోలాని అనే నది పరివాహక ప్రాంతంలో ఉండి ఒక చిత్తడి నేల, ఒక బురద నేలలుగా గుర్తించబడిన ప్రాంతం. సో దేనికి ప్రత్యేకం అంటే వెట్లాండ్స్ మనకు చాలా వరకు బయోడైవర్సిటీకి ఇంపార్టెంట్. ఎక్కువగా వలస పక్షులు వస్తూ ఉంటాయి. ఇటీవల చాలా చెప్పాను మీకు వెట్లాండ్స్ గురించి. ఇటీవల గుర్తించబడిన రామ్సార్ సైట్, మనం ఉత్తరాఖండ్కి సంబంధించి మొట్టమొదటి రామ్సార్ సైట్ గురించి చూసాము. అలా రామ్సార్ సైట్లు ఎక్కువగా మనం వెట్లాండ్స్ పరంగా చూస్తూ ఉంటాం. సో ఈ రోజు హైదర్పూర్ వెట్లాండ్ ఎందుకు వార్త నిలిచిందంటే యూపీ అడ్మినిస్ట్రేషన్, యూపీ ప్రభుత్వాధికారులందరూ కూడా ఈ హైదర్పూర్ వెట్లాండ్ ని మరింత అభివృద్ధి చేయాలి, జీవరాశుల కోసం, బయోడైవర్సిటీ కోసం మరింత అభివృద్ధి చేయాలి. చేసి ఏం చేయాలంటే రామ్సార్ సైట్ కింద గుర్తించే విధంగా మనం కృషి చేయాలి. సో రామ్సార్ సైట్లు ఏ రకంగా గుర్తిస్తారు, దీని గురించి మనం తరచు చూస్తున్నాం. ఇటీవలే చూసాం 2 రామ్సార్ సైట్లు భారతదేశంలో గుర్తించబడ్డాయి జస్ట్ ఈ మంత్ లోనే. సో అలా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక రామ్సార్ సైట్ గుర్తించబడిందని చెప్పాను అసలు అని చెప్పేసి. సో వాటి గురించి కానివ్వండి, ఇటీవల వార్తలు నిలిచిన ఏవి కూడా చూడండి. సో ఈ రోజు హైదర్పూర్ వెట్లాండ్ ఏదైతే ఉందో యూపీ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ డిస్టిక్ లో. సో ముజఫర్ నగర్ డిస్టిక్ ఏ నది ఒడ్డున? గంగా నది ఒడ్డున ఉన్న ఒక బురద నేలలు, వెట్లాండ్స్. అండ్ దీని యొక్క విస్తీర్ణం ఎంత అంటే ఆల్మోస్ట్ 1428 హెక్టార్ల ప్రాంతంలో ఈ వెట్లాండ్ విస్తరించి ఉందంట. అండ్ ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అంటారు హస్తినాపూర్. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, వైల్డ్ లైఫ్ అంటున్నాను, వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం. హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ముజఫర్ నగర్ లో ఉంది. అలాంటి హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఉన్న ఒక బురద నేల, ఒక వెట్లాండ్ హైదర్పూర్. ఈ రోజు హైదర్పూర్ వెట్లాండ్ వార్త నిలిచింది. సో యూపీ అడ్మినిస్ట్రేషన్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్స్ ఏం చేస్తున్నారంటే ఈ హైదర్పూర్ వెట్లాండ్ ని అభివృద్ధి చేయాలి. ఎందుకంటే ప్రతి వింటర్ లో కూడా వలస పక్షులు చాలా వరకు ఇక్కడికి వస్తూ ఉంటాయి. మన భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాంబార్ లేక్ కానివ్వండి, ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా వలస పక్షులు వలస వస్తూ ఉంటాయి. వింటర్ సీజన్ ఎక్కువ వస్తాయి. అలా వింటర్ సీజన్ లో రకరకాల పక్షులు వలస వచ్చే ఈ వెట్లాండ్ ప్రాంతాన్ని రామ్సార్ సైట్ గా గుర్తించే వరకు మనం దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ రోజున వార్తలు నిలిచిన ఒక వెట్లాండ్. అండ్ రామ్సార్ సైట్ గా కనుక గుర్తిస్తే ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి ఆదరణ దక్కుతుంది. రామ్సార్ సైట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో భారతదేశంలో వాటి గురించి ప్రత్యేక శ్రద్ధ చూపండి. వాటి గురించి రెగ్యులర్ గా బిట్లాడుతున్నారు, ఎందుకంటే పర్యావరణ సంబంధిత అంశాల విషయాల్లో. సో అదొకటి ఇంపార్టెంట్. ఈరోజు హైదర్పూర్ వెట్లాండ్ యూపీ రాష్ట్రంలో ఉన్నది వార్తలు నిలిచింది. సో రామ్సార్ సంబంధిత అంశాల విషయంలో సర్వే చేయండి. ఈ హైదర్పూర్ అనేది అన్ని అంశాల పరంగా చూస్తే రామ్సార్ కన్వెన్షన్ ఆధారంగా అన్ని నిబంధనలు కూడా పాటిస్తుంది. దీన్ని గుర్తించండి అని చెప్పేసి ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, భారతదేశంలో ఇండియాస్ ఫస్ట్ శాండల్వుడ్ మ్యూజియం. శాండల్వుడ్ అంటే ఏంది? గంధపు చెక్క. అండ్ గుర్తుంచుకోండి, భారతదేశంలో ఒక సినీ పరిశ్రమకి శాండల్వుడ్ ఇండస్ట్రీ అంటారు. బాలీవుడ్ అంటే మనకు హిందీ, మనకు తెలుగుని ఏమంటాము? టాలీవుడ్ అంటాము. అలా కర్ణాటక రాష్ట్రంలో ఉండే సినీ పరిశ్రమను శాండల్వుడ్ ఇండస్ట్రీ అంటాము. సో అలా శాండల్వుడ్ స్టార్ అంటాము. చాలా మంది ఉపేంద్ర కానివ్వండి, ఇటీవల KGF వచ్చింది. సో అలా రకరకాల హీరోలు ఎవరైతే ఉంటారో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి సినీ పరిశ్రమని శాండల్వుడ్ అంటాము. ఎందుకంటే గంధపు చెక్కల పరంగా దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా శాండల్వుడ్ కి సంబంధించి కర్ణాటక ఫేమస్. మనం చూసా ఉన్నాము, వీరప్పన్ కానివ్వండి, ఇలాంటి వారు ఎవరైతే ఉంటారో గంధపు చెక్కలు, ఎర్రచందనం వీటిపైన స్మగ్లింగ్ ఆధారంగా బతికాడు కొన్నేళ్ల పాటు. సో అలాంటి శాండల్వుడ్ కి ప్రసిద్ధి చెందిన కర్ణాటక రాష్ట్రం సంబంధించి ఈ రోజు ఒక వార్త నిలిచింది. సో అలా భారతదేశంలోనే మొట్టమొదటి శాండల్వుడ్ మ్యూజియం ఏర్పాటు ఎక్కడ జరిగింది అంటారు?
మైసూర్ గుర్తుంచుకోండి. మైసూర్ ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. మైసూర్లోని అరణ్యనగర్ అశోకాపురం అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా మైసూర్ అని గుర్తుపెట్టుకుని సరిపోతుంది. భారతదేశంలో మొట్టమొదటి గంధపు చెక్కల మ్యూజియం ప్రదర్శనశాల ఏ రాష్ట్రంలో ఏర్పాటైంది? ఇప్పటివరకు గంధపు చెక్కలకు సంబంధించి, శాండల్వుడ్కి సంబంధించి ఇప్పటివరకు ఏ ప్రాంతంలో కూడా కాలే. అలాంటి ఒక గంధపు చెక్కలకు సంబంధించి శాండల్వుడ్ మ్యూజియం ఏర్పాటు విషయంలో ఈ రోజు ఏర్పాటైంది మైసూర్లో. సో మైసూర్లో కూడా కొన్ని డివిజన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్క పేరు ఉంటుంది కదా. అలా అశోకపురం అనే ఒక ప్రాంతంలో భారతదేశంలోనే మొట్టమొదటి శాండల్వుడ్ మ్యూజియం ఏర్పాటు అనేది జరిగిందని చెప్పేసి ఈ రోజు అధికారికంగా కర్ణాటక ప్రభుత్వం కూడా ప్రకటించింది. ఇది ఎవరి ఆధ్వర్యంలో అంటే రీజనల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అంటే ప్రాంతీయ అటవీ శాఖ. సో అలా ప్రాంతీయ అటవీ శాఖ, మైసూర్ అటవీ శాఖ వారు దీన్ని ఏర్పాటు చేశారు. ఎందుకు మరి శాండల్వుడ్ మ్యూజియం ఏర్పాటు చేశారంటే, ఎక్కడైనా చూడండి మ్యూజియం అంటే ఏంటి, మనం చూస్తూ ఉంటాం హైదరాబాద్లో సాలార్జంగ్ మ్యూజియం ఉంటుంది. చరిత్రకు ఆనవాలుగా ఆ రాజులు ఏం వాడారు, ఎలాంటి కత్తులు వాడారు, ఎలాంటి పనిముట్లు వాడారు, ఎలాంటి వస్త్రధారణ చేశారు ఆ మ్యూజియంలో ఉంటాయి. సో అలా మ్యూజియం అంటే ఏంటంటే మన చరిత్ర, మన సంస్కృతికి కానివ్వండి, ఏదైనా ఒక అంశం విషయంలో ఎక్స్పోజర్ చూపించాలి, ప్రజలకి ఎక్స్పోజ్ చేయాలి, ప్రదర్శించాలి. అలా ఈ శాండల్వుడ్ మ్యూజియం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ముఖ్యంగా కర్ణాటక ప్రాంతం పరిసర ప్రాంతాల్లో నివసించే రైతులు ఈ శాండల్వుడ్ సంబంధించి ఎవరైతే పెంపకం పైన ఆధారపడి ఉంటారో వారికి కొత్త టెక్నిక్స్ నేర్పించడం. మరియు శాండల్వుడ్ లో కూడా రకరకాల కట్టెలు ఉంటాయి. మనకు టేక్ ఉంటుంది, టేక్లో కూడా చాలా రకాల కట్టెలు ఉంటాయి. చూడండి, మనకి ఇంట్లో కోసం గృహోపకరణాలు అంటాయి కదా, వాటి కోసం వాడే టేక్ వుడ్ ఏదైతే ఉంటుందో టేక్లో కూడా చాలా రకాలు ఉంటాయి. అలా చెక్కలు ఏవైతే ఉంటాయి కట్టెల విషయంలో కూడా చాలా రకాలు ఉంటాయి. అలా శాండల్వుడ్ లో కూడా రకరకాల శాండల్వుడ్స్ ని ఎక్స్పోజ్ చేయడము, వీటిని ఏ రకంగా కల్టివేట్ చేయాలి, ఏ రకంగా సంరక్షణ చర్యలు చేయాలి, దీన్ని ఎవరైనా పోచింగ్ ఎగ్జాంపుల్ ఎవరైనా స్మగ్లింగ్ చేయకుండా ఎలాంటి టెక్నిక్స్ చేయాలి, సో ఫారెస్ట్ అధికారులకు ఎలా తెలియజేయాలని చెప్పేసి శాండల్వుడ్కి సంబంధించి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశంలోనే మొట్టమొదటి శాండల్వుడ్ మ్యూజియం ఏర్పాటు విషయంలో వార్తలో నిలిచింది మనకి మైసూర్, అశోకపురం. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, అరణ్యనగర్ లేదా అశోకపురం, మైసూర్ అని గుర్తుంచుకోండి. సో మైసూర్ ప్రాంతంలో భారతదేశంలోనే మొట్టమొదటి శాండల్వుడ్ మ్యూజియం ఏర్పాటైంది. సో ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ అనే ఒక అంశం వార్తలో నిలిచింది. ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ అంటే ఏంటి? గాలి సంరక్షణకి సంబంధించి, గాలికి సంబంధించింది. ఏ రకంగా పరిశుభ్ర గాలిని తయారు చేయాలి. మనం ఈరోజు చాలా కలుషిత గాలి అని చూస్తున్నాం. అందులో చూడండి, ఢిల్లీ చుట్టుపక్కల ఉండే రాష్ట్రాలన్నీ కూడా కాలుష్య సంబంధిత అంశాలతో తరచు వార్త నిలుస్తుంది. అలాంటి ఢిల్లీ పక్కన ఉన్న ఒక రాష్ట్రము హర్యానా రాష్ట్ర ప్రభుత్వము, హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఈరోజు ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ అనే ఒక వ్యవస్థను ప్రారంభించారు. ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ అంటే ఏంటంటే, దాదాపు కొన్ని ప్యూరిఫైయింగ్ యూనిట్స్ ని ఏర్పాటు చేస్తారు. దాదాపు 64 ప్యూరిఫైయింగ్ యూనిట్స్ ఏర్పాటు చేస్తారు. ఎక్కడంటే గుర్గావ్ ప్రాంతం. సో హర్యానా రాష్ట్రంలో ఉన్న గుర్గావ్ ప్రాంతం ఉంటుంది కదా, ఈ గుర్గావ్ పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు చాలా కలుషిత గాలి అనేది ఉంది. ఆ కలుషిత గాలి బారిన పడి చాలా మంది ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. అలాంటి కలుషిత గాలి, ఈరోజు మనం గాలి పీల్చకపోతే చచ్చిపోతాం, కానీ గాలి పీలిస్తే కూడా చచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే కలుషిత గాలి. అలాంటి పరిస్థితుల్లో పరిశుభ్రమైన గాలిని అందించాలి అని చెప్పేసి ఇటీవల కొన్ని కాన్సెప్ట్స్ వచ్చాయి. స్మాగ్ టవర్ అని చెప్పాను. ఢిల్లీలో ఎక్కడైతే విషపూరిత గాలులు ఉద్గారం జరుగుతున్నాయో, ఎక్కడైతే వాయు నాణ్యత తగ్గిపోతుందో, అలా పరిశుభ్ర గాలి లేదో ఆ ప్రాంతాల్లో స్మాగ్ టవర్లు ఏర్పాటు విషయంలో ఇటీవల మనం తరచూ చూసాం. సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, ఒక సంస్థను ప్రశ్నిస్తోంది, ఎందుకు మీరు పర్యావరణం పైన శ్రద్ధ లేదని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా స్మాగ్ టవర్ విషయంలో ఇన్వాల్వ్ అయింది. అలాంటి స్మాగ్ టవర్ లాంటి నిర్మాణమే ఈరోజు ప్రాజెక్ట్ ఎయిర్ కేర్. అంటే ఏంటంటే ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు. సో హర్యానా రాష్ట్రంలో ఉన్న గుర్గావ్ ప్రాంతంలో అక్కడక్కడ ఎక్కడైతే కాలుష్య నాణ్యత పడిపోయిందో, ముఖ్యంగా కాలుష్యం పెరుగుతుందో, గాలి కాలుష్యం అనేది ఎక్కువగా సంభవిస్తుందో, ఆ గాలి కాలుష్య సంబంధిత అంశాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛమైన గాలిని ప్రజలకు అందించాలని చెప్పేసి వాయు కాలుష్యం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో కొన్ని ఎయిర్ ప్యూరిఫైయింగ్ యూనిట్స్ ని ఇన్స్టాల్ చేస్తారు. అక్కడొకటి కొన్ని యూనిట్స్ ని ఏర్పాటు చేస్తారు. ఆ యూనిట్స్ ఏం చేస్తాయి, అక్కడ ఉండే చెడు గాలి మొత్తాన్ని కూడా పీల్చుకొని మంచి గాలిని ఆ ప్రాంతంలో ఉండేలా చేస్తాయి. సో అలా ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ అనే అంశంతో ఈరోజు హర్యానా రాష్ట్రం వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల మనం చూస్తున్నాం సుప్రీంకోర్టు కూడా ఒక కమిటీని నియమించింది, ఆ తర్వాత తీసేసింది. మదన్ బి లోకూర్ గారు ఎవరైతే ఉన్నారో ఏకసభ్య కమిటీ అని చూసాము. అండ్ ఢిల్లీ చుట్టుపక్కల హర్యానా, పంజాబ్, యూపీ, రాజస్థాన్ ఈ రాష్ట్రాలు
చేస్తున్న తప్పులు లేదా చేస్తున్న కొన్ని కార్యక్రమాల వల్ల వింటర్లో ఈ రాష్ట్రాలే కాకుండా ఢిల్లీ మొత్తం కూడా కాలుష్య గుండంలో తయారవుతుంది. సో ఢిల్లీలో మొత్తం కూడా వింటర్ సీజన్ మొత్తం కాలుష్యం అనేది చాలా డేంజర్గా ఉంటుంది. అలాంటి అంశాలకు ఎక్కువగా హర్యానా రాష్ట్రంలో, పంజాబ్ రాష్ట్రంలో రైతులు పంట చెత్త ఉంటుంది కదా, ప్యాడీ స్టబుల్ని కాల్చడము, మరియు అట్ ద సేమ్ టైం చాలా వరకు చెత్త ఎక్కడైతే ఉంటుందో ఆ ప్రాంతాలన్నింటి కూడా దహనం చేయడం, వీటి ద్వారా ఏమవుతుంది, కాలుష్య ఉద్గారాలు జరుగుతున్నాయి. అలా హర్యానాలో ఎక్కువ గుర్గావ్ ప్రాంతంలో మొత్తం కూడా కాలుష్యం అనేది చాలా దారుణంగా ఉంది. ఆ ప్రాంతాల్లో ప్రజలు పీల్చుకుంటే మనం గాలి పీలిస్తేనే బ్రతుకుతాం, కానీ గాలి పీలిస్తే చచ్చిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి చెప్పి ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ అనే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి దాని కింద ఏం చేస్తున్నారంటే కొన్ని ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్, ఎయిర్ ప్లాంట్స్ ని ఏర్పాటు చేస్తున్నారు. సో అలా గాలిని ప్యూరిఫై చేస్తాయన్నట్టు ఆ ప్రాంతాల్లో. దీని యొక్క టెక్నిక్ ఎవరు డెవలప్ చేశారంటే CSIR, తరచూ మనం చూస్తున్నాం, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, CSIR మరియు నీరీ. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల గ్రీన్ క్రాకర్స్ సంబంధిత అంశాన్ని చెప్పినప్పుడు నీరీ గురించి చెప్పాను. నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. నీరీ అనే పదం ఎక్కడ ఉన్నా కూడా పర్యావరణ సంబంధిత అంశం కానీ, గాలి కాలుష్యం సంబంధిత అంశం కానివ్వండి, నీటి కాలుష్య సంబంధిత అంశం కానివ్వండి, వీటిని ట్యాకిల్ చేయడానికి, వీటిని పరిశుభ్రం చేయడానికి వార్తలు నిలుస్తాయి. సో అలాంటి నీరు గురించి ఇటీవల గ్రీన్ క్రాకర్స్ ఒక ఫార్ములా డెవలప్ చేసిందని చెప్పాను. మరియు దాంతో పాటు మనకి మహారాష్ట్రలోని బుల్ద్వానాలోని లూనార్ లేక్ ఉంది కదా, లూనార్ లేక్ పైన కూడా అధ్యయనం చేసింది. మరియు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతం నల్గొండ టెక్నిక్ ని కూడా తీసుకొచ్చింది. అలాంటి నీరి ఆధ్వర్యంలో, CSIR నీరి ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ అనే ఒక అంశాన్ని తీసుకొచ్చింది హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారు దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద గుర్గావ్ ప్రాంతంలో ఒక 64 ప్లాంట్లను ఏర్పాటు చేశారు. సో అలా ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ అంటారు. సో అలా ఈ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ప్లాంట్స్ ఏం చేస్తాయంటే ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే కలుషిత గాలి ఉంటుందో ఆ కలుషిత గాలిని రెమెడీ తీసుకురావడం, అంటే ఏంటంటే దాన్ని అబ్జర్వ్ చేయడం కానివ్వండి, గాలిని శుభ్రం చేయడం కానివ్వండి, స్మార్ట్ టవర్ లాంటి ఒక నిర్మాణాలు అన్నట్టు. సో అలా ఒక అంశంతో ఈరోజు పర్యావరణ సంబంధిత అంశంతో ఇటీవల ప్రాజెక్ట్ ఎయిర్ కేర్ అనే అంశంతో ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది అంటారు, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. మోస్ట్ ఇంపార్టెంట్. సో గుర్గావ్ అని గుర్తుంచుకోండి. ఇది సక్సెస్ ఏంటంటే రాష్ట్రం మొత్తం కూడా ఇన్స్టాల్ చేస్తారంట. సో మొదటగా 64 ప్యూరిఫైయింగ్ ఎయిర్ ప్లాంట్స్ని ఏర్పాటు చేస్తారు. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రక్షణపరమైన అంశాలు. రక్షణపరమైన అంశాల్లో భాగంగా తరచూ ఇటీవల వార్తలు నిలుస్తున్న భారత్ రష్యా సంబంధాల గురించి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్, భారత్ రష్యా సంబంధాలు. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల రక్షణపరమైన అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల మనం చూసాము, రఫేల్ యుద్ధ విమానాలు కానివ్వండి, ఏ దేశం నుండి భారత్ తీసుకొచ్చుకుంటోంది, రఫేల్ యుద్ధ విమానాల విషయంలో ఏ 2 దేశాల మధ్యలో ఒప్పందం జరిగింది, రఫేల్ యుద్ధ విమానాలను సరఫరా చేస్తున్న సంస్థ ఏంటి, వీటి గురించి తరచూ చూస్తున్నాం. 2 విడతలుగా రఫేల్ యుద్ధ విమానాలు భారత్లోకి చేరడం జరిగింది. అండ్ ఇటీవల DRDO చేస్తున్న ప్రయోగాలు, మిసైల్ ప్రయోగాలు తరచూ చూస్తున్నాం. గడిచిన 50 డేస్లో 50 రోజుల్లో DRDO ఆల్మోస్ట్ 15 ప్రయోగాలు చేసింది. వీటన్నింటి గురించి కూడా చూస్తున్నాం. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ కానివ్వండి, యాంటీ రేడియేషన్ మిసైల్ కానివ్వండి, ఇటీవల బ్రాహ్మోస్, పృథ్వీ, శౌర్య తరచూ వార్తలు ఇస్తున్నాయి DRDO ప్రయోగాలు. మరియు వీటితో పాటు ఇండియన్ నేవీకి సంబంధించి కూడా తరచూ ఏదో ఒక సబ్మెరైన్ కానివ్వండి, ఏదో ఒక INS కానివ్వండి వార్తలు నిలుస్తున్నాయి. సో ఈరోజు మరొక రక్షణపరమైన అంశం భారత్ రష్యా సంబంధాల భాగంగా కొన్ని గుర్తుంచుకోండి. ఒకటి S-400 క్షిపణి వ్యవస్థ, 2 మెకావ్ 226T హెలికాప్టర్స్, 3 AK-203 రైఫిల్స్, అండ్ 4 బ్రాహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణి. సో భారత్ రష్యా అనగానే ఈ 4 గుర్తుకు రావాలి ఖచ్చితంగా. ఎగ్జామ్లో అడగచ్చు ఏదైనా ఒక బిట్. మెకావ్ 226T విషయంలో భారతదేశం ఏ దేశంతో రక్షణ ఒప్పందాలు చేసుకోబోతోంది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో అలా ఇండియా రష్యా సంబంధాలు. అండ్ గుర్తుంచుకోండి, S-400 మిసైల్ వ్యవస్థకు సంబంధించి భారత్ రష్యా 2 దేశాల మధ్యలో 2018లోనే ఒప్పందం జరిగింది. ఆల్మోస్ట్ 500 crore వాల్యూస్, 500 కోట్ల రూపాయల ఒప్పందము, రక్షణ ఒప్పందము
S-400 విషయంలో భారత్ రష్యా మధ్యలో జరిగింది 2018లో. సో అలా S-400 సంబంధించి మిసైల్స్ భారత్ కి 2021 చివరిలోగా చేరాలి. S-400 మిసైల్స్ అవన్నీ కూడా రష్యా సరఫరా చేయాలి. కానీ ప్రస్తుతం ఉన్న అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారతదేశం అభ్యర్థన మేరకు ఈ సంవత్సరంలోనే విత్ ఇన్ 1 month to 2 months లోనే S-400 మిసైల్స్ మొదటి విడతను భారత్ కి సరఫరా చేస్తామని చెప్పేసి రష్యా అధికారికంగా ప్రకటించింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు చైనా పాకిస్తాన్ 2 దేశాలతో కూడా ఏ నిమిషంలో ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో కూడా ఊహించని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మన అమ్ముల పొదిలో అన్ని అవసరాలు కూడా తీర్చుకోవాలి, అన్ని క్షిపణులు ఉండాలి, అన్ని సబ్మెరైన్స్ ఉండాలి, అన్ని రక్షణ సంబంధిత అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని చెప్పేసి తరచూ ఏదో ఒక అంశం, రఫేల్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఈరోజు రష్యాకి సంబంధించి S-400 మిసైల్స్ కూడా భారతదేశానికి ఈ మంత్ లోపల లేకపోతే నెక్స్ట్ మంత్ లోపల మొదటి విడత మిసైల్స్ ని సరఫరా చేస్తామంది. అండ్ ఇంకోటి కూడా ప్రస్తావించింది, రష్యా మెకావ్ 226T 200 హెలికాప్టర్లు యుద్ధ సమయంలో మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పటివరకు మనం చూస్తూ ఉంటాము అపాచీ, చినూక్ హెలికాప్టర్లు అమెరికా విషయంలో కానివ్వండి, యుద్ధ సంబంధిత సమయాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి హెలికాప్టర్స్ కూడా. అలా యుద్ధానికి సంబంధించి మన సామగ్రి, ఆయుధాలు ఏవైతే ఉంటాయో వాటిని సరఫరా చేయడానికి కానివ్వండి, సైనికులను ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతం తరలించడానికి కానివ్వండి, లేదా క్షిపణి వ్యవస్థలను మోసుకుపోవడానికి కానివ్వండి, అందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీ మెకావ్ 226T హెలికాప్టర్లు భారతదేశంతో కుదుర్చుకోవడానికి ఇటీవల ఆల్మోస్ట్ చర్చలు తుది అంకంలోకి వచ్చాయని రష్యా చెప్పింది. సో అలా మెకావ్ 226T కూడా ఒప్పందం కూడా హెలికాప్టర్లు 200 హెలికాప్టర్లు భారత్ కి సరఫరా చేయడానికి రష్యా ఒప్పుకుంది. అండ్ ఇంకొకటి AK-203 రైఫిల్స్, మనం AK-47, AK-57 అడ్వాన్స్డ్ రైఫిల్ చూస్తూ ఉంటాము. అలా మనకి తుపాకులకు సంబంధించి AK-203 రైఫిల్స్ ని 7 లక్షల AK-203 వెపన్స్ ని భారతదేశంలోనే ఉత్పత్తి చేయాలి అనే ఉద్దేశంతో 2 దేశాల మధ్యలో చర్చలు జరుగుతున్నాయి. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ ఇప్పటి వరకు మనం తరచూ చూస్తున్నాం బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణికి సంబంధించి ప్రయోగాలు, ఇటీవల అడ్వాన్స్డ్ బ్రాహ్మోస్ ప్రయోగం కూడా మనం చేశాము. సో అలా బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణి ఏదైతే ఉంటుందో 2 దేశాలు కలిసి దీన్ని ఉత్పత్తి చేశాయి. సో ఈ బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయాలి. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ ఉంది కదా, ఇటీవల ఫిలిప్పీన్స్ భారత్ ని అడిగింది బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులను మాకు కూడా సరఫరా చేయండి, మేము ఈ దేశం నుండి కొంటామని చెప్పేసి. సో అలా కొన్ని దేశాల డిమాండ్ మేరకు బ్రాహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణిని కూడా ఈ 2 దేశాలు కలిసి ఉత్పత్తి చేయాలని ఈరోజు ఒక అధికారిక ప్రకటన చేసింది రష్యా. మోస్ట్ ఇంపార్టెంట్. సో రష్యాకి సంబంధించి ఏవేవి అంశాలు ఉన్నాయి, అమెరికా నుండి మనం ఏమేమి కొంటున్నాం, అపాచీ, చినూక్ కానివ్వండి, మరియు రఫేల్ యుద్ధ విమానాన్ని ఏ దేశం నుండి కొన్నాము, దసో కంపెనీ ఏ యుద్ధ విమానం తయారు చేస్తోంది, ఇలాంటివి ఏవి వార్తలు ఇచ్చినా వాటి గురించి చూడండి, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే మిసైల్ టెక్నాలజీ కానివ్వండి, రక్షణపరమైన ఇండియా సెక్యూరిటీ సంబంధిత అంశాల గురించి ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. సో దీనికే ఇంకొక పాయింట్ యాడ్ చేసుకోండి. నిన్న వార్తలు నిలిచిన INS వాగీర్ అన్న ఒకటే. యాక్చువల్గా వగీర్ అంటే ఏంటంటే ఒక శాండ్ ఫిష్. సో ఇది ఇండియన్ ఓషన్ లో ఉంటుంది, హిందూ మహాసముద్రంలో చాలా బాటంలో ఉంటుంది, అండర్ గ్రౌండ్ చాలా లోపల ఉంటుంది, ఉండేసేసి ఒక ప్రిడేటర్ చాలా వరకు దాని యొక్క జీవితాన్ని కొనసాగిస్తుంది. అలా ఒక శాండ్ ఫిష్ ఇండియన్ ఓషన్ లో మాత్రమే చూసే శాండ్ ఫిష్ పేరు ఆధారంగా INS వగీర్ అనే పేరు రావడం జరిగింది. యాక్చువల్గా ప్రాజెక్ట్ 75 భారత ప్రభుత్వం చేపడుతున్న రక్షణ సంబంధిత ఒప్పందం ఏదైతే ఉంటుందో ప్రాజెక్ట్ 75 లో భాగంగా ఈ INS వగీర్ అనేది నిన్న లాస్ట్ సబ్మెరైన్ జలాంతర్గామి ఇండియన్ నావీలో ప్రవేశించింది. ఎక్కడ అంటే మజ్గావ్ డాక్ అనగానే ముంబై గుర్తుంచుకోండి, ముంబై మజ్గావ్ డాక్ లో INS వాగీర్ జల ప్రవేశం చేసింది. ఇది ఒక యాంటీ సబ్మెరైన్ అంటే ఏంటి, శత్రు దేశాలకి సంబంధించిన సబ్మెరైన్ కూడా కూల్చివేసే సామర్థ్యం ఉంటుంది అన్నట్టు. యాంటీ అనే పదం ఎక్కడ ఉన్నా గుర్తుంచుకోండి, దానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. యాంటీ ట్యాంక్ బ్యాలిస్టిక్ మిజైల్ అన్నామనుకోండి, శత్రు దేశాల యుద్ధ ట్యాంకులు ఉంటాయి కదా, దాన్ని పేల్చడానికి అన్నట్టు. ఇది ఒక యాంటీ సబ్మెరైన్, యాంటీ సర్ఫేస్ ఒక సబ్మెరైన్ వ్యవస్థ. అలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సబ్మెరైన్స్ ఇటీవల నిన్నటి రోజున మజ్గావ్ డాక్ లో జల ప్రవేశం చేసింది. దీనికి సంబంధించి శ్రీపాద నాయక్ గారు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సహాయ మంత్రి గారు ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఇటీవల చాలా జలాంతర్గాముల జల ప్రవేశం గురించి మనం చూస్తున్నాం. INS కల్వరీ సిరీస్ కానివ్వండి. సో అలా ఏవి వార్తలు ఇచ్చినా జస్ట్ చూడడానికి సరిపోతుంది. ఈ జలాంతర్గాముల గురించి అడిగినా అడగకపోయినా ఇటీవల ఇండియన్ నావీ చేస్తున్న నావికా దళ విన్యాసాలు ఉంటాయి కదా,
భారతదేశం ఒక్కొక్క దేశం బంగోసాగర్ అని బంగ్లాదేశ్తో కానివ్వండి, ఆపరేషన్ జిమ్మిక్స్ అని జపాన్తో కానివ్వండి, ఆస్ట్రేలియాతో కానివ్వండి, ఇటీవల మలబార్ ఎక్సర్సైజ్ కానివ్వండి, వీటి గురించి ఖచ్చితంగా చూడండి. భారతదేశం ఏ దేశంతో ఏ నావికాదళ విన్యాసాలు చేస్తాయి ఆ లిస్ట్ ఎంతో ఇచ్చాను మీకు. ఆల్మోస్ట్ 11 ఎక్సర్సైజ్ గురించి చెప్పాను, ఒకసారి చూడండి. వాటి గురించి ఖచ్చితంగా బిట్ అడుగుతారు. కానీ ఇలాంటి ఐఎన్ఎస్ వాగీర్ కానివ్వండి, వీటి గురించి ఎగ్జామ్లో అంతగా అడగరు. కాకపోతే కరెంట్ అఫైర్స్ కింద జస్ట్ గుర్తుంచుకోండి. నిన్నటి రోజున మస్గావ్ డాక్లో ముంబైలో ఇండియన్ నేవీలోకి ప్రవేశించింది ఒక సబ్మెరైన్, జలాంతర్గామి, అంటే అండర్ గ్రౌండ్ లో నిఘా వేస్తుంది అన్నట్టు. కామన్ షిప్ అంటే ఏంటిది, పైన నీటిపైన ప్రయాణిస్తూ ఉంటుంది. కానీ సబ్మెరైన్ ఏంటిది, నీటిపైన ప్రయాణిస్తుంది మరియు బాటం సముద్ర గర్భంలో కూడా శత్రు దేశాలకు సంబంధించి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. అలా భారతదేశ రక్షణ వ్యవస్థలో ఐఎన్ఎస్ వాగీర్ అనేది దాని యొక్క సేవలు చేయబోతోంది నిన్నటి నుండి. అండ్ ఇటీవల ఐఎన్ఎస్ సింధువీర గురించి మాత్రం ఖచ్చితంగా చూడండి. భారతదేశం మయన్మార్ కి గిఫ్ట్ గా ఇచ్చిన ఒక జలాంతర్గామి సబ్మెరైన్, దాని గురించి ఖచ్చితంగా అడుగుతారు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకొక అంశం, దీనికి ఒక ఎక్స్ట్రా పాయింట్, ఈ రోజు జాతీయ అంశాలు ఒక ఎక్స్ట్రా పాయింట్ యాడ్ చేసుకోండి. ఇప్పటి వరకు ఆపరేషన్ గ్రీన్స్ గురించి చాలాసార్లు మీకు చెప్పాను. ఆపరేషన్ గ్రీన్స్ అంటే ఏంటి, వెజిటబుల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో వాటి ట్రాన్స్పోర్టేషన్, ఒక ప్రాంతంలో ఎక్కడైతే పండిస్తారో పండించిన ప్రాంతం, ఉత్పత్తి చేసిన ప్రాంతం నుండి మార్కెట్ సౌకర్యాలు కల్పించడానికి వేరే ప్రాంతానికి రవాణా చేస్తాం, సరఫరా. సో అలా రవాణాకి సంబంధించి కేంద్ర ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్, సో కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ప్రస్తుతం ఎవరి ఆధ్వర్యంలో ఉంది, నరేంద్ర సింగ్ తోమర్ గారి ఆధ్వర్యంలో ఉంది. వ్యవసాయ శాఖ మంత్రి, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి, ఇది రెండు కూడా తననే. ఎందుకంటే ఇటీవల హర్సిమ్రత్ కౌర్ బాదల్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి, పంజాబ్ కి సంబంధించి అకాదల్, శిరోమణి అకాదల్ పార్టీకి సంబంధించిన నాయకురాలు రాజీనామా చేయడం ద్వారా ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ నరేంద్ర సింగ్ తోమర్ గారికి అడిషనల్ ఛార్జ్ గా ఉంది. సో ఇప్పుడు బీహార్ ఎన్నికలు జరిగాయి కాబట్టి మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మంత్రి దగ్గర, ఒక్కొక్క వ్యక్తి దగ్గర 4-5 శాఖలు కూడా ఉన్నాయి. సో అలా చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న ఎన్నికలు ఏ రాష్ట్రానికి సంబంధించి అయితే ఉంటాయో వారికి పెద్ద పీట వేస్తారు. సో చూడాలి అదంతా కూడా. సో అలా ఆపరేషన్ గ్రీన్స్ అనే ప్రోగ్రాము వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ సంబంధించి దాదాపు 41 రకాల వెజిటబుల్స్, ఫ్రూట్స్ కి సంబంధించి త్వరితగతిన గమ్యస్థానాలకు చేర్చాలి అని చెప్పేసి ట్రాన్స్పోర్టేషన్, దానికి రవాణా పైన అయ్యే ఖర్చు ఏదైతే ఉంటుందో అందులో 50% కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఇటీవల ఆపరేషన్ గ్రీన్స్ కార్యక్రమాన్ని జమ్మూ కాశ్మీర్ కూడా వర్తింపజేసింది భారత ప్రభుత్వం. దీని గురించి ఆల్మోస్ట్ ఒక 20 డేస్ బ్యాక్ చూసాం. సో అలా ఆపరేషన్ గ్రీన్స్ లో భాగంగా అన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉంటాయో, ఈశాన్య రాష్ట్రాలు, ఆ ఈశాన్య రాష్ట్రాల్లో పండించిన పంట ఏదైతే ఉంటుందో, వెజిటబుల్స్, తొందరగా ఖరాబ్ అయ్యే కూరగాయలు మరియు పండ్లు, ఆకుకూరలు, వీటిని మార్కెట్ సౌకర్యాలు కల్పించడానికి ఉత్పత్తి ఏ ప్రాంతం అయితే పండించారో అక్కడి నుండి త్వరితగతిన గమ్యస్థానాలకు చేర్చాలి. కాబట్టి ఎయిర్లైన్స్, సో విమాన సౌకర్యాల ద్వారా ట్రాన్స్పోర్టేషన్ సెక్టార్ ఎంచుకుంటే గనక అందులో కూడా 50% సబ్సిడీ ప్రభుత్వం ఇస్తోంది. దీన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ రోజున వార్త నిలిచింది. సో ఇప్పటి వరకు ఆపరేషన్ గ్రీన్స్ ప్రోగ్రామ్ కిసాన్ రైల్లో మాత్రమే అమల్లో అయ్యేది. కిసాన్ రైలు అంటే కిసాన్, రైతు కోసం ప్రత్యేక రైలు. అందులో ఏంటంటే ఎగ్జాంపుల్, నేను ఒక టన్ను టమాటాలు కానీ ఏదైనా పండ్లు పండించాను అనుకోండి, ఆ పండించిన పంటను నా రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం నుండి ఎగ్జాంపుల్ వేరే ఢిల్లీకి కానివ్వండి లేదా ఉత్తరప్రదేశ్ కానీ పంపాలనుకుంటున్నాను. దీనికి అయ్యే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఉంటుంది కదా, రైళ్లలో కానీ పంపేది ఏదైతే ఉంటుందో, అలా రైలు ద్వారా పంపాలనుకుంటే ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. 100 రూపాయలు 50 రూపాయలు నేను భరిస్తే సరిపోతుంది. మిగతా 50 రూపాయలు ఎవరు భరిస్తారు? కేంద్ర ప్రభుత్వం రైల్వేకి చెల్లిస్తుంది అన్నట్టు. అలా ఇండియన్ ఎయిర్లైన్స్ ద్వారా కూడా ఆపరేషన్ గ్రీన్స్ సౌకర్యాన్ని ఈశాన్య రాష్ట్రాలకు వర్తింపజేస్తూ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్ 41 రకాల ఆకుకూరలు, పండ్లకు సంబంధించి వర్తింపజేస్తూ ఈరోజు ఈశాన్య రాష్ట్రాల నుండి ఎయిర్లైన్స్ ద్వారా, విమానాల ద్వారా సరఫరా చేయాలనుకుంటే కూడా ఆపరేషన్ గ్రీన్స్ ని వర్తింపజేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఈరోజు నెక్స్ట్ రాష్ట్రీయ అంశాలు ముందుగా ఏపీ గురించి చూద్దాం. ఏపీ రాష్ట్రంలో ఉన్న యువత ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా కళాశాలలో చదివే వారికి నైపుణ్యాభివృద్ధిని కలుగజేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు 4 సంస్థలతో ఒప్పందం చేసుకుంది. సో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ, స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని యువతకి నైపుణ్యాభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ తీసుకొస్తారు. సో అలా ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందంటే, ఒకటి ఐబిఎం సంస్థ, సెకండ్ సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్, 3 ఎల్వి ప్రసాద్
ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూట్. సో ఎల్వి ప్రసాద్ సినిమా రంగానికి సంబంధించి. అండ్ లాస్ట్ భారత పర్యాటక శాఖ. సో టూరిజం డిపార్ట్మెంట్, సో సెంట్రల్ టూరిజం డిపార్ట్మెంట్. అలా 4 శాఖలతో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈరోజు ఒప్పందం పెట్టుకుంది. అంటే ఏంటి? ఐబిఎం సాఫ్ట్వేర్ దిగ్గజం. సో రాష్ట్రంలో ఎవరైతే టెక్నాలజీ సంబంధిత అంశాల విషయంలో నైపుణ్యాన్ని కోరుకుంటారో, స్కిల్స్ కావాలనుకుంటారో వారందరికీ కూడా సాఫ్ట్వేర్ రంగంలో ఇవ్వడానికి ఐబిఎంతో ఈ సంస్థ పనిచేస్తుంది. మరియు సింగపూర్ పాలిటెక్నిక్ ఉత్పత్తి లేదా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో నైపుణ్యాభివృద్ధి కోసం సింగపూర్ పాలిటెక్నిక్ ఇంటర్నేషనల్తో ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ కలిసి పనిచేస్తుంది. మరియు సినిమా రంగం, విశాఖపట్నం కేంద్రంగా సినిమా రంగంలో ట్రైనింగ్ కానివ్వండి, స్కిల్స్ కోసము ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి పనిచేస్తుంది. మరియు లాస్ట్ ఇండియన్ టూరిజం. ఈ రోజు పర్యాటక రంగాన్ని దృష్టిలో ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ ఇటీవల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పింది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజంతో చర్చలు కూడా జరిపింది. మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇటీవల చాలా ఇంపార్టెంట్, మీకు ఒక 1 month బ్యాక్ చెప్పాను. సో అలా ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం పర్యాటక రంగం పైన విపరీతంగా శ్రద్ధ చూపిస్తోంది. అందులో భాగంగా పర్యాటకులకు సంబంధించి ఎలాంటి హాస్పిటాలిటీ మెయింటైన్ చేయాలి, ఏ రకంగా వారిని ఆకర్షించాలని చెప్పేసి అందుకోసము ఆ పర్యాటక రంగం పైన ఎవరైతే యువత ఆధారపడతారో వారి కోసం నైపుణ్యాభివృద్ధి కోసం ఈ సంస్థతో కలిసి పనిచేస్తుంది. సో అలా ఒక్కొక్క రంగంలో యువత ఎవరైతే ఉంటారో ఆంధ్రప్రదేశ్లో ఉండే యువత అందరికీ కూడా నైపుణ్యాభివృద్ధిని కలుగజేయడానికి ఇవన్నీ కూడా ఒక ఒప్పందాల వార్తలు ఇచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఏ సంస్థలో ఒప్పందం చేసుకుంది, ఏ సంస్థ ఏ రంగంలో నైపుణ్యాభివృద్ధిని కలుగజేస్తుంది అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఈరోజు మరొక అంశం, వైఎస్ఆర్ చేయూత మరొకసారి వార్తలో నిలిచింది. మరొకసారి అంటే వైఎస్ఆర్ చేయూత 2వ విడత కింద రాష్ట్ర ప్రభుత్వం 510 కోట్ల రూపాయల నిధులను నిన్న విడుదల చేసింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల చూసాం సంక్షేమ రంగంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రంగాన్ని ఆదుకుంటుంది. మొన్న క్లాస్లో మీకు చెప్పాను, ఇమాంలు మౌజిస్లకు కూడా గౌరవ వేతనం పెంచింది. 5,000 రూపాయలు ఇమాంలకి, మౌజిస్లకి 3,000 రూపాయలు ఇస్తోందని చెప్పేసి. ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలు ఎవరైతే ఉంటారో మహిళలను స్వశక్తి అనే కాన్సెప్ట్, సెల్ఫ్ రిలయన్స్, స్వనిర్భర్ నారీ అనే అంశాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా తన కాళ్ళ మీద తను బ్రతకాలి అనే ఉద్దేశంతో ఆర్థిక సహాయాన్ని చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అలాంటి వైఎస్ఆర్ చేయూత 2వ విడత కింద మహిళలందరి కోసం ఆర్థిక నిధులను విడుదల చేసింది. 510 కోట్ల రూపాయలతో 2వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కింద లబ్ధిదారులందరికీ కూడా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అంటే నేరుగా మహిళల అకౌంట్లోకి డబ్బులు వారికి ఎంతైతే బెనిఫిట్ వస్తుందో అంత మొత్తం ప్రభుత్వం చేరవేస్తుంది. సో అలా 2 అంశాలు, ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద నైపుణ్యాభివృద్ధి సంస్థ కుదుర్చుకున్న ఒప్పందాలు, 2వది వైఎస్ఆర్ చేయూత 2వ విడత కింద 510 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పేసి మంత్రి పెద్దిరెడ్డి గారు ఈరోజు ప్రసంగించారు. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి ఈరోజు అంశము ముఖ్యంగా ఇండియన్ ఫోటో ఫెస్టివల్ 6th ఎడిషన్ భారతదేశం మొత్తం కూడా జాతీయ, ఇండియన్ అంటున్నాను, జాతీయ స్థాయిలో జరిగే ఫోటో ఫెస్టివల్ ఈ సంవత్సరం 6వ ఫోటో ఫెస్టివల్ 6th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటో ఫెస్టివల్ హోస్ట్ ఏ నగరం అంటారు? హైదరాబాద్లోని కేబిఆర్ పార్క్ లో ప్రారంభమైంది. కేబిఆర్ పార్క్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ, టూరిజం మరియు జిహెచ్ఎంసి అండ్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మరియు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఫౌండేషన్. సో లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్ అంటారు. లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్. ఈ 4 సంస్థల పేర్లు గుర్తుంచుకోండి. ఒకటి రాష్ట్ర టూరిజం. అంటే రాష్ట్ర టూరిజం అంటే ఏంటి? మనకు ప్రతిసారి చూస్తూ ఉంటే పర్యాటక రంగం. సో పర్యాటక రంగానికి సంబంధించి స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో అలా స్టేట్ టూరిజం, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క టూరిజం డిపార్ట్మెంట్ ఉంది. సో అలా టూరిజం డిపార్ట్మెంట్ జిహెచ్ఎంసి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఇక ఎన్నికలు జరగబోతున్నాయి. అతి త్వరలో జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా మనం చూడబోతున్నాం. మరియు 3వది స్టేట్ ఆర్ట్ గ్యాలరీ. స్టేట్
ఆర్ట్ గ్యాలరీ. సో అలా స్టేట్ ఆర్ట్ గ్యాలరీ అనే సంస్థ మరియు దాంతో పాటు లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్, ఈ 4 పేర్లు గుర్తుంచుకోండి. సో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటాయి. ఒకటి స్టేట్ టూరిజం డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్, ఈ 4 సంస్థల ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగే ఒక ఫోటో ఫెస్టివల్ కి వేదికగా హైదరాబాద్ నిలిచింది. నిన్నటి రోజున ప్రారంభమైంది కేబీఆర్ పార్క్ వేదికగా. కేబీఆర్ కాసు బ్రహ్మానంద రెడ్డి గారి పార్క్, సో జూబ్లీ హిల్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా కేబీఆర్ పార్క్ వేదికగా డిసెంబర్ 13 వరకు ఈ ఇండియన్ ఫోటో ఫెస్టివల్ జరగబోతోంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్మోస్ట్ 1 మంత్, ప్రతి సంవత్సరం కూడా ఒక 1 మంత్ ఏదో ఒక సిటీలో జరుగుతూ ఉంటుంది. అలా టూరిజం రంగం జరిపే ఒక ఫోటో ఫెస్టివల్ కి ఈసారి వేదిక హైదరాబాద్ నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. సో రాష్ట్రీయ అంశాలు చూసుకోండి, బట్ జాతీయ అంశాలు కూడా ఇంపార్టెంటే. 6th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటో ఫెస్టివల్ కి ఆతిథ్య నగరం ఏది అంటారు? హైదరాబాద్. సో అలా ఏ సంస్థలు దీన్ని నిర్వహిస్తున్నాయి? రాష్ట్రీయ అంశాలు ఇది ఇంపార్టెంట్. ఒకటి రాష్ట్ర టూరిజం డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసి, స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, లైట్ క్రాఫ్ట్ ఫౌండేషన్, ఈ 4 సంస్థల ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ స్టేట్ ఫోటో ఫెస్టివల్ ని నిర్వహిస్తున్నాయి. ఇండియన్ ఫోటో ఫెస్టివల్ ని, మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియన్ ఫోటో ఫెస్టివల్ 2020. అండ్ ఇంకొక అంశం రాష్ట్రీయ అంశాల్లో ఈరోజు దీపావళి టపాసుల పైన నిషేధం విషయంలో తెలంగాణ కూడా చేరింది. సో ఇటీవల మీకు చెప్పాను, ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో భారతదేశంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా ఇంపార్టెంట్. హరిత ట్రిబ్యునల్ అంటాం. 2010లో ఏర్పడిన ఒక స్టాచ్యుటరీ ఆర్గనైజేషన్, చట్టబద్ధ సంస్థ. సో అలా ఎన్జిటి ఇటీవల భారతదేశంలోని 18 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. మీ రాష్ట్రాల్లో చాలా వరకు కూడా పర్యావరణ కాలుష్య సంబంధిత ప్రమాదం అనేది పొంచి ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని రానున్న దీపావళికి టపాసుల పైన ఆంక్షలు విధించండి అని చెప్పేసి 18 రాష్ట్రాలు మరియు కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. సో ఇందులో భాగంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్, నిన్న మొన్న క్లాసులో చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కూడా టపాసుల పైన నిషేధాన్ని విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అని. అంతకుముందు కర్ణాటక, హర్యానా, రాజస్థాన్, ఒడిషా, ఢిల్లీ, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అంటారు. సో అలా ఈ సిటీస్ అన్ని మరియు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ప్రస్తుతం రానున్న పర్యావరణ ముప్పును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు టపాసుల పైన నిషేధాన్ని విధిస్తున్నాయి. అందులో భాగంగా ఆ కోవలోకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో దీపావళి టపాసుల విక్రయాలపైన, వినియోగం పైన నిషేధం అని చెప్పేసి. దీనిపైన కొంతమంది ఈరోజు మధ్యాహ్నం లంచ్ టైంలో కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో ఇదొకటి కూడా చూడాలి. యాక్చువల్గా సుప్రీంకోర్టు అయినా ఎవరైనా కూడా గుర్తుంచుకోండి, మీకు ఇటీవల చెప్పాను ఎసెన్షియల్ ఆఫ్ రిలీజియస్ కాంటెంట్. సో అలా మన మతం ఆధారంగా ఏదైతే ఖచ్చితంగా జరుపుకోవాలో వాటిలో న్యాయస్థానాలు ఇన్వాల్వ్ అవ్వవు. దీపావళిని పౌర్ణమి రోజు జరుపుకోమని సుప్రీంకోర్టు చెప్పదు. దీపావళి రోజు దీపాలను పెట్టకండి అని చెప్పండి సుప్రీంకోర్టు చెప్పదు. కాకపోతే బాణసంచా పైన కానివ్వండి, ఏదైతే మన రిలీజియస్, మన మతపరమైన అంశాల్లో ఖచ్చితంగా ప్రాధాన్యత కాదు అనే అంశాలు ఉంటాయి, వాటిలో మాత్రమే న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయి. దీని గురించి ఇటీవల మీకు గ్రీన్ క్రాకర్స్ కానివ్వండి, మతపరమైన అంశాలపైన, మత స్వాతంత్ర స్వేచ్ఛ పైన న్యాయస్థానాలు ఆంక్షలు విధించవచ్చా అని చెప్పేసి మెయిన్స్ లో వస్తే ఎలా ఆన్సర్ రాయాలని చెప్పేసి మీకు గ్రీన్ క్రాకర్స్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు చెప్పాను, ఒక్కసారి చూడండి. సో అలా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దివాళీ క్రాకర్స్ పైన నిషేధాన్ని విధిస్తూ వార్తల్లో నిలిచింది. సో అలా రాష్ట్రీయ అంశాలు తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్లో 2 వార్తలు నిలిచాయి. అండ్ నెక్స్ట్ వార్తల్లో వ్యక్తులు. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచాడు సోను సూద్ గారు. సో మరొకసారి అంటున్నాను, ఇటీవల ఈ లాక్డౌన్ కరోనా పరిస్థితుల కాలంలో చాలా సార్లు వార్తల్లో వ్యక్తుల కింద తన గురించి చూసాం మనం. సో బాలీవుడ్, టాలీవుడ్, సినీ రంగంలో తనకంటూ విశిష్ట ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక విలక్షణ నటుడు, ఒక విలన్ గాను, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సినీ రంగంలో ఇప్పటికే తనకంటూ గుర్తింపు వచ్చింది. కానీ అంతకంటే ఎక్కువ ఈ లాక్డౌన్ కరోనా పరిస్థితుల కాలంలో తన సేవా కార్యక్రమాలు, చారిటీ సంబంధిత అంశాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి. సో ఇటీవల మనం చూస్తున్నాం, లాక్డౌన్ పరిస్థితుల కాలంలో ప్రయాణమే కష్టమై స్వస్థలాలకు చేరుకోవాలని చెప్పేసి వలస కూలీలు ఇబ్బంది పడుతున్న సందర్భంలో తను చొరవ తీసుకొని ఈ వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చాడు. మరియు అట్ ద సేమ్ టైం విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి, మన దేశానికి తీసుకురావడానికి తన వంతు కృషి చేశాడు. మరియు వలస కూలీలు స్వస్థలాలకు చేరుకున్న తర్వాత ఉపాధి ప్రశ్నార్థకమైన సందర్భంలో ఒక ప్రత్యేక యాప్ను రూపొందించాడు, ప్రవాసీ రోజ్గార్ అని చూసాము.
మరియు ఇటీవల ఐక్యరాజ్య సమితి కూడా తనను గుర్తించింది. ఆ అంశాన్ని చూసాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ అంశాల్లో ఇటీవల చూడండి, వ్యవసాయ సంబంధిత అంశాల్లో ఇటీవల ఇద్దరు అమ్మాయిలు వ్యవసాయ కార్యకలాపాలు చేస్తూ ఉంటే వారిని చూసి ఒక ట్రాక్టర్ను కూడా గిఫ్ట్గా ఇచ్చాడు. సో అలాంటి చాలా చారిటీ సంబంధిత అంశాలతో తరచూ వార్తలు నిలిచిన సోనూ సూద్ ఈరోజు ఒక బుక్ రూపంలో వార్తలు నిలిచాడు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ బుక్ను చదవమని చెప్పట్లేదు, కానీ ఇటీవల చాలా గుర్తింపు పొందిన వ్యక్తి కాబట్టి తను రాసిన మొదటి పుస్తకం. సో తన ఆటోబయోగ్రఫీ ఐ యామ్ నో మెస్సయ్యా అనే పుస్తకం ఈ రోజు వార్తలు నిలిచింది. ఐ యామ్ నో మెస్సయ్యా అనే పుస్తకాన్ని ఎవరు రచించారు, ఎవరి ఆటోబయోగ్రఫీ అంటారు. సో అలా సోనూ సూద్ బాలీవుడ్ నటుడు అండ్ చారిటీ సేవా దృక్పథ అంశాలతో తరచూ వార్తలు నిలిచిన వ్యక్తి. అండ్ దీనికి కోఆథర్ ఎవరంటే మీనా కే అయ్యర్. అంటే కోఆథర్ అంటే ఏంటి, యాక్చువల్గా తనకు సంబంధించిన ఆటోబయోగ్రఫీ తనకు సంబంధించిన అంశాలు ఉంటాయి, కాకపోతే ఇందులో తనతో పాటు ఇంకొక ఆథర్ పేరు కూడా గుర్తుంచుకోండి, మీనా కే అయ్యర్. మరియు సోనూ సూద్ రచించిన ఒక పుస్తకం ఐ యామ్ నో మెస్సయ్యా, పెంగ్విన్ పబ్లికేషన్స్ వారి ద్వారా రిలీజ్ అవుతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇందులో పొందుపరచబడిన అంశాలు ఏంటి, అసలు ఈ బుక్లో ఏముంది అంటే ఈ లాక్డౌన్ కరోనా పరిస్థితుల కాలంలో తను ఏమేం చేశాడు, మరియు ఎలాంటి చారిటీ కార్యక్రమాలను తీసుకొచ్చాడు, సో ప్రజలకు కొన్ని సందర్భాల్లో ఎలాంటి ఆపద సమయంలో ఎలాంటి అవకాశాలు కల్పించాడు, ఇవన్నీ కూడా పొందుపరిచి ఈ లాక్డౌన్లో తను ఎదుర్కొన్న అనుభవాలు, తన జీవిత చరిత్ర ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఐ యామ్ నో మెస్సయ్యా ఆధారంగా పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది సోనూ సూద్. ఖచ్చితంగా గుర్తుంచుకోండి, ఇటీవల తరచూ వార్తలు నిలిచాడు కాబట్టి. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక బాలీవుడ్ నటుడు వార్తలు నిలిచాడు, ఆసిఫ్ బాస్రా. నిన్న ఆసిఫ్ బాస్రా బాలీవుడ్ నటు, యాక్చువల్గా చాలా సినిమాలు నటించాడు. బ్లాక్ ఫ్రైడే సినిమా, హిచ్కీ అనే సినిమా, చాలా సినిమాలు సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి. అలా చాలా సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఒక బాలీవుడ్ నటుడు నిన్న హిమాచల్ ప్రదేశ్లో ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఆత్మహత్య చేసుకొని మరణించిన మరొక బాలీవుడ్ నటుడు. సో గుర్తుంచుకోండి, ఇటీవల తరచూ సినిమా రంగానికి సంబంధించి ఆత్మహత్యలు చూస్తున్నాం. ఇటీవల మనం చాలా మంది కర్ణాటకకు సంబంధించి కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, యువతరాలు అని చెప్పాము. సో అలాంటి ఒక బాలీవుడ్ నటుడు ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడు హిమాచల్ ప్రదేశ్లో. ఆసిఫ్ బాస్రా ఏ రంగంలో గుర్తింపు పొందాడు అంటాడు, బాలీవుడ్ లో తనకంటూ గుర్తింపు పొందిన కొన్ని సినిమాలు తీశాడు. సో అలా ఆసిఫ్ బాస్రా బాలీవుడ్ నటుడు సూసైడ్ చేసుకొని ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తి, మరణించిన వ్యక్తుల్లో ఉన్నాడు. అండ్ నెక్స్ట్, చెన్ మెంగ్ సున్ యాంగ్షీ పేరు గుర్తుంచుకోండి. సున్ యాంగ్షీ, యాక్చువల్లీ చెన్ మెంగ్ పేరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. చెన్ మెంగ్ ఇటీవల వార్తలు నిలిచింది, ఎందుకు అంటారు. సో ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్, ITTF, ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ అంటే ఏంది, టేబుల్ టెన్నిస్ కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కూడా నియంత్రణ చేసే సంస్థ ఇంటర్నేషనల్, అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య. ఆ సమాఖ్య నిర్వహించే వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో, టేబుల్ టెన్నిస్ వరల్డ్ టైటిల్ ఛాంపియన్షిప్. వరల్డ్ టైటిల్ అంటే క్రికెట్ లో వరల్డ్ కప్ లాగా టేబుల్ టెన్నిస్ లో ఒక వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే ఇది వీహే ప్రాంతంలో జరిగింది, చైనాలో. చైనా అనగానే గుర్తుకు తెచ్చుకోండి, టేబుల్ టెన్నిస్ కానివ్వండి, బ్యాడ్మింటన్ కానివ్వండి, చాలా ప్రముఖమైన దేశం. అలాంటి కొన్ని క్రీడల్లో చైనా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అలాంటి టేబుల్ టెన్నిస్ వరల్డ్ టైటిల్ ఇటీవల చైనాలో ముగిసింది. అందులో టైటిల్ గెలుచుకున్న ఒక మహిళ చెన్ మెంగ్. ఎవరిపైన అంటే సున్ యాంగ్షీ, ఫైనల్లో సున్ యాంగ్షీ పైన అలవోకగా గెలిచింది చెన్ మెంగ్. ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ వరల్డ్ టైటిల్ ఛాంపియన్షిప్ లో విజేతగా వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, డైరెక్ట్ బిట్ అడతారు, ఇటీవల చెన్ మెంగ్ ఏ ప్రపంచ కప్ లో గెలిచి వార్తలు నిలిచింది అంటారు. టేబుల్ టెన్నిస్ మనకి టేబుల్ షేప్ లో ఉంటుంది, షటిల్ లాగా ఆడతారు కదా, సో ఆ క్రీడకు సంబంధించి చెన్ మెంగ్. ఎక్కడ జరిగింది ఇంటర్నేషనల్ టైటిల్ ఛాంపియన్షిప్ అంటే మనకి చైనాలో జరిగింది, వీహే ప్రాంతంలో. అండ్ నెక్స్ట్, సంజీవ్ తనేజా. యాక్చువల్గా సంజీవ్ తనేజా ఎవరంటే ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి చాలా సంవత్సరాలు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేశాడు. సో కొంతకాలం కిందట తను పదవి విరమణ పొందాడు. సో అలా పదవి విరమణ పొందిన సంజీవ్ తనేజాని స్పైస్ జెట్ కంపెనీ, స్పైస్ జెట్ ఏంటి, మనకు ప్రైవేట్ విమానయాన సంస్థ, స్పైస్ జెట్ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా నియమిస్తూ ఈ రోజు ఈ పర్సన్ ని వార్తలకు తెరపైకి తీసుకొచ్చింది. సో సంజీవ్ తనేజా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిఇఓగా చాలా కాలం సేవలు అందించిన సంజీవ్ తనేజా గారు ఇప్పటి నుండి స్పైస్ జెట్ ప్రైవేట్ సంస్థకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించబోతున్నారు. సో దీనికి సంబంధించి అధికారికంగా స్పైస్ జెట్ సంస్థ
ధృవీకరించింది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటువంటి ఏంటంటే ఎక్కువ మిస్లేనియస్ ఎగ్జామ్లో అడుగుతారు. సెంట్రల్ ఎగ్జామ్స్లో కానివ్వండి, సిహెచ్ఎస్ఎల్లో కానివ్వండి, లేదా బ్యాంకింగ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ అంశాలు ఇటువంటి ఎక్కువ అడుగుతారు ప్రైవేట్ సంస్థల గురించి. సో అదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు కేఎస్ సుబ్రమణ్యన్ మోస్ట్ ఇంపార్టెంట్ వార్తలు నిలిచాడు. దేనికి సంబంధించి అంటే ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ అవార్డు. సో పేరు గుర్తుంచుకోండి, ఫర్టిలైజర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా గోల్డెన్ జూబ్లీ. ఎవరిస్తారు ప్రతి సంవత్సరం? 2020 పురస్కారం పొంది వార్తలు నిలిచాడు కె సుబ్రమణ్యం. సో పురస్కారం పేరు గుర్తుంచుకోండి. ఏ సంస్థ ఇస్తుంది అంటే నాబార్డ్ ప్రతి సంవత్సరం కూడా అగ్రికల్చర్లో పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలకు ప్రత్యేక గుర్తింపుగా ఇస్తుంది ఫర్టిలైజర్ అసోసియేషన్. అందులో కూడా గుర్తుంచుకోండి, ఫర్టిలైజర్ అంటున్నాను. తను చేసిన ప్రయోగాలు ఏంటంటే నానో ఫర్టిలైజర్ పైన ప్రపంచవ్యాప్తంగా తను చేసిన పరిశోధనలో గుర్తింపు పొందడం జరిగింది. నానో ఫర్టిలైజర్. సో సూక్ష్మ స్థాయిలో ఉండే ఫర్టిలైజర్ని ఏ రకంగా పంటలపైన వాడవచ్చు అని చెప్పేసి నానో ఫర్టిలైజర్ కాన్సెప్ట్. తను ఎవరు? ఆటోమేటిక్గా ఫర్టిలైజర్ వ్యవసాయ సంబంధిత పరిశోధన చేస్తుంది కాబట్టి ఒక వ్యవసాయ శాస్త్రవేత్త. తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఒక శాస్త్రవేత్త, ఒక ప్రొఫెసర్ ఈరోజు నానో పార్టికల్స్ పైన, నానో ఫర్టిలైజర్స్ పైన తను చేసిన ప్రయోగాలకు గాను నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, భారతదేశంలో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకులో అత్యున్నత బ్యాంకు నాబార్డ్ ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం విషయంలో వార్తలో నిలిచిన పర్సన్ కేఎస్ సుబ్రమణ్యన్. సో గుర్తుంచుకోండి, ఎందుకంటే వార్తలు నిలిచిన దానిలో ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ సెక్టార్లో కానివ్వండి ఎవరైనా వార్తలు నిలిస్తే ఖచ్చితంగా చూడండి. అలా ఒక అగ్రికల్చర్ ప్రొఫెసర్ ఈ రోజున వార్తలు నిలిచారు. సో వీరు ఈరోజు వార్తలు నిలిచిన పర్సన్స్. అండ్ మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.